జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి నెల 3వ తారీఖున పాక్షిక చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం పాక్షికంగా ఖగోళంలో చోటు చేసుకుంటుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది? మనకి గ్రహణాలు వస్తూ ఉంటాయి, సంభవిస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఒక్కొక్కసారి ప్రతి సంవత్సరం వస్తుంటే, ఒక్కోసారి 2 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది గ్రహణము. ఈసారి వచ్చిన ఈ గ్రహణానికి చాలా విశేషాంశాలతో కూడుకొని ఉంది. ఒక రకంగా ఇది ఒక పాజిటివ్, మనం ఉపయోగించుకుంటే కనుక ఇది చాలా శుభ ఫలితాలను కూడా అందరికీ ఇస్తుంది. మనం రాసుల వారీగా చూసుకుంటే శుభ ఫలితాలను ఇచ్చే రాసులు 4 ఉంటాయి, మధ్యమ ఫలితాలు ఇచ్చే రాసులు 4 ఉంటాయి, అలాగే అధమ ఫలితాలు ఇచ్చే రాసులు 4 ఉంటాయి. కానీ మనము ప్రాపర్గా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే కనుక అందరికీ కూడా శుభ ఫలితాలు వస్తాయి. శుభ ఫలితాలు రాకపోయినా అశుభ ఫలితాలు చూడకుండా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే గ్రహణము సంభవించేది రాహుకేతువుల వల్లనే మనందరికీ తెలుసు. ఛాయాగ్రహాలైన ఈ రాహుకేతువుల్లో వారు పుట్టుక ఒకసారి మనం చూద్దాము. దేవదానవులు ఇద్దరూ కూడా దేవతల యొక్క స్వర్గలక్ష్మి క్షీరసాగరంలో కలిసిపోయినప్పుడు దేవదానవుల ఇద్దరూ కూడా ఐకమత్యంతో క్షీరసాగర మదనం చేస్తారు. మదనం చేసినప్పుడు హాలాహలము, ఉచ్చేశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, లక్ష్మీ అమ్మవారు, ధన్వంతరి ఇలా అన్ని పుట్టుకొస్తాయి. దాంతోపాటు అమృత కలశం కూడా పుట్టుకొస్తుంది. ఇది మనందరికీ తెలిసిన ఘట్టమే. మోహిని అవతారంతో విష్ణుమూర్తి దేవదానవులకి అమృతాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నప్పుడు మాయతోటి విష్ణుమూర్తి కేవలంగా దేవతలకే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అమృతాన్ని గ్రహించిన రాహువు మాయా వేషం ధరించి దేవతల రూపంలో వచ్చి దేవతల పంక్తిలో కూర్చోవడము. ఆ విషయాన్ని పట్టుగట్టిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో రాహు యొక్క శిరస్సుని ఖండించడము. అప్పటికే ఆయన శిరస్సుని ఖండించే సమయానికే ఆయన 1 డ్రాప్ అమృత బిందువు తాగారు. 1 డ్రాప్ అయినా సరే అమృత బిందువు తాగడం వల్ల ఇమ్మోర్టల్ అవుతారు, అంటే ఇంకా వాడు చిరంజీవి అవుతారు. సో అలాగా ఆయన చిరంజీవిత్వాన్ని పొందడము. అయితే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం యొక్క స్పర్శతోటి ఆయన పవిత్రుడు అవ్వడము. అందువల్ల విష్ణుమూర్తి నవగ్రహాల్లో వీళ్ళకి ఆధిపత్యం ఇవ్వడము. ఇదంతా కూడా దీనికి రాహుకేతువుల యొక్క జనన వృత్తాంతం ఇలా సాగుతుంది. అలా మనకి రాహుకేతువులు, శిరస్సు ఏమో రాహు అయ్యాడు, మొండమేమో కేతు అయ్యాడు. ఇది మనకి పురాణిక్ స్టోరీ. అయితే ఇదే క్రమంలో విష్ణుమూర్తి అమృతాన్ని ఇస్తూ ఉన్నప్పుడు పంచక్రమాల్లో సూర్యచంద్రులు ఇద్దరు కూడా మాయారూపం ధరించి వచ్చిన రాహువుని కనిపెట్టి విష్ణుమూర్తికి చెప్పడంతో ఆ విషయాన్ని పసిగట్టిన రాహువు వాళ్ళిద్దరిని కూడా నేను ఇలా ఎక్లిప్స్ చేస్తానని చెప్పి వరం అడిగి ఇలా మధ్య మధ్యలో ఎక్లిప్స్, గ్రహణాలు ఏర్పడటానికి కారణం ఇది. ఇలా మధ్య మధ్యలో ఆయన ఎక్లిప్స్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి పురాణిక్ స్టోరీ. ఇప్పుడు మనకి పురాణంలో ఉన్నది ఇది. అయితే ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ చంద్రగ్రహణము ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది? ఇప్పుడు మనందరికీ తెలుసు శుభ ఫలితాన్ని ఇచ్చే రాశులు. ఈ గ్రహణం ఏ రాశుల వాళ్ళకి శుభ ఫలితాన్ని ఇస్తుందంటే, మొదటగా మిథున రాశి వాళ్ళకి శుభ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి తులారాశి వాళ్ళకి శుభ ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాన్ని ఇస్తుంది. మీన రాశి వాళ్ళకి శుభ ఫలితాన్ని ఇస్తుంది. మధ్యమ ఫలితాలు అందుకోబోయే రాశులు ఏవేవి అంటే, మేషరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, ధనుర్రాశి వాళ్ళు, అలాగే కుంభరాశి వాళ్ళు. వీళ్ళు మధ్యమ ఫలితాలను అందుకుంటున్నారు. అధమ ఫలితాలు వృషభ రాశి, సింహరాశి, కన్యా రాశి, మకర రాశి, వీళ్ళు అధమ ఫలితాలు చవి చూస్తారు. అయితే ఎప్పుడైనా సరే ఇలా గ్రహణం సంభవించినప్పుడు మీ జన్మ జాతకంలో కనుక, నేను ఎప్పుడు గ్రహణం గురించి వీడియో చేసిన ఈ పాయింట్ నేను చెప్తూ ఉంటాను, కొత్తగా వచ్చే వాళ్ళ గురించి కూడా నేను ఈ విషయం చెప్తున్నాను. మీ జన్మ జాతకంలో కనుక మీరు పుట్టినప్పుడే మీకు ఒకవేళ మీకు చాటు చూసుకోవడం ఒక అవగాహన ఉంటే, మీరు పుట్టినప్పుడు మీకు సూర్యచంద్రులు ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళైనా సరే, ఇద్దరైనా సరే పుట్టడమే మీరు రాహు చంద్రుల కలయికతో కావచ్చు, రాహు సూర్యుల కలయికతో కావచ్చు, లేదా కేతు చంద్రుల కలయికతో కావచ్చు, కేతు సూర్యుల కలయికతో కనుక మీరు పుట్టి ఉంటే ఎప్పుడు గ్రహణం వచ్చినా సరే అది మీకు చాలా మంచి ఫలితాన్ని అందజేస్తుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. ఇప్పుడు మనం చూసాము పరిహారం మనందరికీ తెలిసిందే.
వెండితోటి నాగ ప్రతిమ చేయడము, వీలుంటే వెండితోటి సూర్యచంద్రుల ప్రతిమ చేసి దానికి తోడు కొన్ని దానాలు కలిపి పురోహితుల వారికి ఇవ్వడము. ఇది దానానికి సంబంధించిన విషయము. అయితే అందరూ కూడా దానం చేసుకోగలుగుతారు, చేసుకోలేకపోతారు. అసలు ఈ రోజుని ప్రాపర్గా మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్న విషయాన్ని మనం చూద్దాము. ఉదయాన్నే కొంచెం 9 లోపల ఒకవేళ ఓపుకున్న వాళ్ళు, ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మీ లంచ్ని కావచ్చు లేదా బ్రేక్ఫాస్ట్ని కావచ్చు 9 లోపల ఫినిష్ చేసి మీరు ఉండగలిగితే గ్రహణం అయ్యేదాకా ఏమీ తినకుండా ఉంటే మంచిది. ఒకవేళ అలా ఉండలేరు పెద్దలు, వృద్ధులు, అలాగే చిన్నపిల్లలు, అలాగే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు వీలైనంత వరకు 12 బిఫోర్ భోజనం చేయడానికి ప్రయత్నించండి. కుదిరితే మీరు 9 లోపల తినడానికి ప్రయత్నించి రోజంతా గ్రహణం అయ్యేదాకా ఉండి తర్వాత శుద్ధి చేసుకొని దేవతలను శుద్ధి చేసుకొని ఆ తర్వాత తీసుకుంటే మంచిది. ఒకవేళ అలా చేయలేని వాళ్ళు 12 లోపల భోజనాది కార్యక్రమాలు ముగించుకోవడం మంచిది. అయితే మనకి ఎప్పుడు గ్రహణం వచ్చినా సరే ఇల్లంతా కూడా చక్కగా శుద్ధి చేసుకోవడం, మొత్తం ప్రతి కార్నర్ కూడా. ఇప్పుడు మనము అనుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో ఏవో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఈ నెగిటివ్ ఎనర్జీస్ని కంప్లీట్గా మన ఇంట్లోంచి పారద్రోలడానికి గ్రహణం చాలా సదవకాశం ఇస్తుంది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ అవర్ హౌస్, మంచాల కింద కావచ్చు, సోఫాల కింద కావచ్చు, ప్రతి మూలల బాగా శుభ్రం చేసుకుంటే కనుక గ్రహణం అయిన తర్వాత ఎంత శుద్ధి చేసుకుంటాం అంత సత్ఫలితాలు మళ్ళీ మనకి 1 సంవత్సరం లోపల మనం చూస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది గ్రహణం యొక్క స్పెషల్ రెమెడీ అని కూడా మీరు భావించవచ్చు. ఒక స్పెషల్ రెమెడీ, ఆస్ట్రాలజికల్ రెమెడీ. ఓన్లీ క్లీనింగ్ తోటి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు శుభ్రపడుతుంది. అంటే మనం క్లీన్గా ఉంచుకోము అలా అని కాదు నా ఉద్దేశము. ఇంకా డీప్ క్లీనింగ్ అంటాం కదా, అలా డీప్ క్లీనింగ్ గ్రహణం అయిన తర్వాత చేసుకుంటే చాలా మంచిది. వీలుంటే ముందే మొత్తం డీప్ క్లీన్ చేసి గ్రహణం అయిన తర్వాత అప్పుడు క్లీన్ చేసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి అలా చేస్తే చాలా మంచిది. ఈ రోజంతా కూడా మనకి జ్యోతిష శాస్త్రము ఒక విషయం చెప్తుంది. పరా విద్య అనే ఒక విద్య ఉంటుంది. ఈ పరా విద్యకి రాహుదేవుడు అధిదేవుడు. ఎప్పుడైనా సరే మనకి ఈ పరా విద్య మనకి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికమైన విద్య అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. అంతే పరా విద్య అంటే అదే. అయితే ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఈ పరా విద్య మనం రాహు భగవానుని కనుక ఎప్పుడైనా మనకి లౌకికంగా కావచ్చు లేదా ఆధ్యాత్మికంగా కావచ్చు ఏదైనా సందేహం వచ్చినప్పుడు అది మనకి ఎలా తీరుతుందో మనకు అర్థం కానప్పుడు ఒక చిన్న మాట మనసులో అనుకుంటే, రాహు భగవానుడా లేదా రాహుదేవుడా, నువ్వు పరా విద్యకి అధిదేవుడవు, నా యందు దయ ఉంచి నాకు ఇప్పుడు ఈ సందేహం ఉంది, దీన్ని నువ్వు తీర్చు అని అనుకుంటే కనుక డెఫినెట్గా మనకంటే మనకున్న ఉపాసనా బలాన్ని అనుసరించి బాగా ఉపాసనా పరులు అయితే కనుక వాళ్ళకి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఏదో రకంగా యూనివర్స్ ఆన్సర్ ఇస్తుంది. ఇది ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ అంటే కొంత మామూలుగా ఉపాసన చేసే వాళ్ళకి ఆ రోజులోను నెక్స్ట్ డేలోను లేదా ఒక వితిన్ 3 డేస్లో అయితే సమాధానం దొరికే తీరుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాహుదేవుడు అంత మనకి అంటే మనము రాహుకేతువులు అంటే భయపడతాము. మనకి లైఫ్ సైకిల్లో బర్త్ సైకిల్లో మనం నుంచేదే రాహుకేతువులు. అందుకే కేతువు ఎప్పుడైనా సరే 12వ భావంలో ఉంటే కనుక మోక్షాన్ని ఇస్తాడని మనకి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మోక్ష ప్రదాత 12వ స్థానం మోక్ష స్థానము, మనల్ని లిబరేట్ చేసేది కూడా కేతువే. సో రాహుకేతువులకి చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంది. అంటే భయపడక్కర్లేదు. అలాగని ఇదేమంటారు, గౌరవంతో కూడి మనం కనుక మన పనులు చేసుకుంటూ గ్రహాల పట్ల గౌరవము తోటి కూడి మన పనులు మనం చేసుకుంటే ఏ గ్రహము కూడా మనల్ని పీడించదు, బాధించదు. అంటే గౌరవం అంటే ఏంటి? ఇప్పుడు మీకు రాహు పట్ల గౌరవంగా ఉండాలంటే రాహుదేవుని పట్ల ఎలా అనేది నేను ఒకటి చెప్తాను, మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను. మనం సోషల్ మీడియా రాహు ఛాయాగ్రహము. సో మనం సోషల్ మీడియాలో ఫోన్లు కావచ్చు, టీవీ కావచ్చు, ఏం చూసినా సరే క్లీన్ కంటెంట్ని చూడటం నేర్చుకోవాలి. ఏదంటే అది చూడకూడదు. అంటే అబ్యూజివ్ వర్డ్స్ ఉన్నవి కావచ్చు లేదా ఏదైనా కూడా ఒక మనం ఫోన్ని సోషల్ మీడియాని కనుక చాలా క్లీన్గా హెల్దీగా వాడుకుంటే, చూసినా వాడుకున్నా అలా వాడుకుంటే ఎప్పుడూ మనకి రాహుదేవు అనుగ్రహం ఉంటుంది.
అలా కాకుండా స్పాయిల్ చేసుకోవడం ఎంతసేపు. ఇప్పుడు ఒక వైట్ పేపర్ మీద మనం చక్కగా ముత్యాల్లాగా రాస్తే చూడటానికి కూడా చక్కగా ఉంటుంది, అక్షరాలు రాస్తే చాలా చక్కగా ఉంటుంది. అలా కాకుండా ఇంక పెన్ను తీసుకొని ఇలా 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 అంటే వైట్ పేపర్ కూడా మరక బారిపోతుంది. సో అంతే సేమ్ రాహుకేతువులు కూడా అంతే. మనం ఎంత చక్కగా వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటే అంత చక్కటి యోగాల్ని వాళ్ళు మనకి ఇస్తారు. మీరు చూసుకుంటే మనకి లౌకికంగా చూసుకుంటే ఈ కలియుగంలో బాగా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా రాహుకేతువు మరియు శనీశ్వరుడు అనుగ్రహం ఉన్న వాళ్ళే మాక్సిమం మనకు కనిపిస్తారు. కేస్ స్టడీస్ లో మేము అనేక జ్యోతిష పండితులందరూ కూడా పరిశీలిస్తూ ఉంటారు. సో మోస్ట్లీ ఈ 3 గ్రహాలు అంటే మిగతా ఉండవని నేను చెప్పట్లేదు, 70% అవుట్ ఆఫ్ 100 70% ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా రాహుబలం ఉంది అంటే కనుక ఎవరి చార్ట్లో అయినా ఇంకా వాళ్ళు ఉక్కుపాదమే. వాళ్ళు ఏ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా సరే కాంపిటీటర్స్ అందరినీ తొక్కుకుంటూ అంటే వీళ్ళేం ప్రయత్నపూర్వకంగా చేయరు. రాహుబలం బాగా ఉంటాయి, ఆటోమేటిక్ గా వాళ్ళే సర్ప్రెస్ అయిపోవాలి. మనకి సర్ప్రెస్ అయిపోయి వీళ్ళు బాగా లైమ్ లైట్ లోకి వచ్చేస్తారు. సో ఇలా మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ రాహుకాలం అనే రాహుదేవుని యొక్క కృప అంత బాగా ఉంటుంది. కేతు భగవానుడు ఏంటంటే మనకి స్పిరిచువాలిటీలో మంచి ఉన్నతినిస్తాడు. కేతు భగవానుడు కూడా డబ్బుల్ని ఇస్తాడు. కాకపోతే ఆయన ఇచ్చే డబ్బులు ఒక పందాలో ఉంటుంది, ఆయన ఇచ్చే ధనం కావచ్చు, యోగం కావచ్చు ఒక పందాలో ఉంటుంది. రాహు భగవానుడు ఇచ్చే యోగాలన్నీ కూడా ఒక వేలో ఉంటాయి. సో ఈ రోజు ఈ గ్రహణం ఉన్న రోజు అందరం కూడా ఆ రోజు అంతా వీలైనంత వరకు ఐసోలేట్ అయి ఉండడం మంచిది. అంటే మీరు ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, మీ వ్యాపారాలు చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఆ రోజు ఎక్కువగా మాట్లాడకుండా వీలైనంత వరకు సైలెన్స్ ఎంత పాటిస్తే అంత మంచిది. ఇన్నర్ సైలెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అవుటర్ సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ అవుటర్ సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్ పాటిస్తే కనుక మనకి ఎప్పుడు కూడా బాగుంటుంది. ప్రత్యేకించి గ్రహణ సమయంలో అంటే మనకి ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైతే 6:20 నుంచి గ్రహణం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఎప్పుడైనా గ్రహణాన్ని కనుక మనం చాలా బాగా వాడుకుంటే అసలు భయపడాల్సిన అవసరమే ఉండదు. అంటే బాగా వాడుకోవడం అంటే ఎలాగండి, ఇప్పుడు మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు కొంతమంది గురుముఖత మంత్రం తీసుకుంటారు. సో వాళ్ళు ఎలాగో మంత్రానుష్ఠానం చేస్తారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటి, ఎప్పుడైనా సరే గ్రహణం ఉన్నప్పుడు చేసే మంత్ర జపాదులకి రెట్టింపు ఫలితాలు ఉంటాయని మనందరికీ తెలుసు. చాలా ఫలితం ఉంటుంది. ఆ సమయం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆ సమయంలో మంత్ర దీక్ష మీకు లేదు, ఏదైనా నామ జపం చేసుకోండి. ఏదన్నా లేదంటే స్తోత్రాలు, లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం, శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడము. కానీ కంప్లీట్ ఫుల్ డెడికేటెడ్గా మనం పెట్టగలగాలి. వీటి మీద వినడం కావచ్చు లేదంటే పారాయణం చేయడం, ఈ రెండిట్లో ఏది చేసినా మంచిది. ఒకటి ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ఒక విషయం, ఒక చిన్న విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒక సినిమా చూసినప్పుడు మనం అంటే అందులో ఒక సస్పెన్స్ మూవీను ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉన్నప్పుడు ఎలాగైతే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ని మర్చిపోయి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఆ మూవీ వైపు వెళ్తున్నాం, అంత కాన్సన్ట్రేటెడ్ గా భగవంతుడి వైపు మనం పెట్టాలి. మనం చేసే 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు, లేదా కొన్ని గంటల సమయం కావచ్చు, అంత ఇదిగా ఎప్పుడైతే చేస్తామో చాలా బాగా ఉంటుంది. అందులో రాహుదేవుడు ప్యూరిటీని బాగా చూస్తాడు. ఇన్ అండ్ అవుట్ ప్యూరిటీ ఎవరైతే బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆయన జన్మ జాతకంలో ఎలాగన్నా ఉండనియండి, బ్లెస్సింగ్స్ కురిపిస్తూనే ఉంటాడు. ఏదో ఒక రకంగా మంచి బ్లెస్సింగ్స్ అయితే ఆయన ఇస్తాడు. ఈ రోజంతా కూడా ఏది ఆలోచించకుండా, నెగిటివ్ థాట్స్ అయితే అసలు రానియకూడదు. అసలు ఏది ఆలోచించకుండా సర్వం ఆ పరమాత్ముడే చూసుకుంటాడన్న భావనతోటి మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఉంటే కనుక ఎక్కువ ఈ గ్రహణ సమయంలో ఎంత ఎక్కువగా మనం పరమాత్మతోటి కావచ్చు, జగన్మాత తోటి కావచ్చు కనెక్ట్ అయి ఉంటామో అంత ఉత్తమ ఫలితాలు మనం తీసుకోవచ్చు. గ్రహణం అయిన తర్వాత ఎప్పుడైనా సరే శివుడికి అభిషేకం చేస్తే, పరమశివుడికి బోళశంకరుడికి అభిషేకం చేస్తే నిజంగా చాలా బాగుంటుందండి. ఇది చాలా అంటే మీరు చేయించుకొని చూడండి, ఎంత మంచి ఫలితాలు. అంటే చాలా మంది చేయించుకుంటూ ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. చేయించుకుంటే కనుక
ఎక్స్ట్రీమ్ గుడ్ రిజల్ట్స్ ఖచ్చితంగా చూసే తీరుతారు. చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. కానీ గ్రహణమైన ఆ రోజు ఇమ్మీడియట్గా కుదరకపోయినా మంగళవారం నెక్స్ట్ డే చక్కగా మళ్ళీ స్నానం చేసి గుడికి వెళ్ళి అభిషేకం, శివుడికి అభిషేకం మీరు చేసుకున్నా సరే లేదా బ్రహ్మగారి చేత చేయించుకున్నా సరే చాలా మంచిది. వీలైనంత వరకు ఆ సమయం గ్రహణం అయిన తర్వాత ఎంత దాన ధర్మాలు చేస్తే, అంటే అప్పు చేసి ఏది చేయకూడదు, కలిగి ఉంటే లోభత్వం చూపించకూడదు. ఇదే మన శాస్త్రం చెప్తుంది. ఏ పూజ అవ్వచ్చు, దానం అవ్వచ్చు, ఏదైనా అప్పు చేసి చేస్తే ఫలితం రాదు. అలాగని ఉండి చేయకుండా లోభత్వం చూపించినా ఫలితం రాదు. సో ఇలా బ్యాలెన్స్డ్గా చేయాలి. ఎప్పుడు ఏం చేసినా కూడా వీలుంటే శక్తి ఉంటే కనుక గోశాలకి కావచ్చు లేదా పూజారులకి దానం చేస్తే చాలా మంచిది. గ్రహణమైన మరుసటి రోజు ఎంత కలిగితే అంత దానం చేస్తే కనుక చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనకి కేతుగ్రస్త చంద్రగ్రహణం గురించి అంత పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే గ్రహణం ఉన్నప్పుడు మన నియమాలు పాటించాలి, జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. ఇలా మనం అందరం కూడా జగన్మాత యొక్క ఆశీస్సుల్ని మనమందరం తీసుకోవాలని చెప్పి మన జీవితాలు సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా సౌభాగ్యవంతంగా సాగాలి అని చెప్పి మనందరి తరఫున, సనాతన ధర్మంలో ఉన్న బంధువులందరి తరఫున మనస్ఫూర్తిగా జగన్మాతను ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.